హలో అందరికీ. మీరెప్పుడైనా మడుగులతో కర్రీ ట్రై చేశారా? లేదంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. అవును, ఇంతకీ మడుగులంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి జంతికలు. మా ఊర్లో అయితే వీటిని మడుగులనే అంటాం. మరి మీరేమంటారో కుదిరితే కామెంట్ చేయండి. ఈ కర్రీని చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందైతే పాన్‌లోకి ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు, అలానే సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి జంతికలను ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ ఓవర్‌గా సాఫ్ట్ అయిపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆ తర్వాత టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు, కారం వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసి, ఆ తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసి మూత పెట్టేసి సుమారు 5 నిమిషాల పాటు ఉడికించి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అన్నట్టు మరో విషయం, మినప్పిండితో చేసిన జంతికలతో కాకుండా శనగపిండితో చేసిన జంతికలతో మాత్రమే ఈ కర్రీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్